అన్న పగ, చెల్లెలు ప్రతీకారం. తనకి ఏపీలో రాజకీయాలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు, వీళ్ళిద్దరికి సంబంధించి 2012వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ రాజకీయంగా కొంత యాక్టివ్గా ఉండటం అందరం చూసాం. అప్పటి నుంచి 2024 వరకు ఇప్పటి వరకు పుష్కరకాలం వరకు సుమారుగా అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళ ఆప్యాయతకి, ప్రేమకి, అనురాగానికి, అనుబంధానికి వీరు షర్మిల, జగన్ అలా ఉన్నారు అని అందరూ అలా భావించేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా, ఏ పోరాటం వచ్చినా వాళ్ళిద్దరూ కలిసి ఆ రకంగా అన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్న కోసం అన్ని విధాలుగా తన యుద్ధాన్ని కొనసాగించింది షర్మిల. అది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే అలా ఉండాలి అని ప్రజలందరూ కూడా భావించారు. చూసినటువంటి వాళ్ళకు కూడా అందరికీ అలా కనపడింది. మరి 2024 అంటే 22 నుంచి గ్యాప్ ఉన్నా కానీ అది అంతర్గతంగా అంతర్లీనంగా ఉంది తప్ప బయటికి ఎక్కడికి రాలేదు. 2024 అంటే ఇప్పుడు పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించడంతో ఇక్కడి నుంచి రాబోయేటువంటి ఒక పుష్కర కాలం అనుకుందాం. అంటే మరలా ఇంకొక 12 సంవత్సరాలు 2012 నుంచి 24 వరకు ఇప్పుడు ఎలా అయితే ఉందో 2024 నుంచి 2036 లేదా 34 10 ఏళ్ళు అనుకుంటే 36 2036 వరకు జరగబోయేటువంటి వైఎస్ఆర్ కుటుంబ కథా చిత్రాన్ని మనం గమనించినట్లయితే, అరే ఒక అన్నా చెల్లెళ్ళు ఎలా ఉండకూడదో అలా ఉన్నారు. ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య ఈ పగ, ఈ ప్రతీకారం, ఈ భావోద్వేగాలు, ఈ మాటలు ఏంటి అని ప్రజలు అసహ్యించుకునే విధంగా లేదా అవహేళన చేసుకునే విధంగా వీరి భాష ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పుష్కర కాలం ప్రేమకి, అనురాగానికి, ఆప్యాయతకి వీళ్ళిద్దరు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నా చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి, షర్మిల. మరి రాబోయేటువంటి ఒక పుష్కర కాలం ఒక అన్నా చెల్లెళ్ళు ఎలా ఉండకూడదు, వీళ్ళ మధ్య పగ, ప్రతీకారాలు, యుద్ధం ఏ విధంగా జరుగుతుంది, మాటల తోటాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వీళ్ళ పార్టీల మధ్య ఎటువంటి యుద్ధం జరుగుతుంది అనేటువంటి దానికి మరొక పుష్కర కాలం ఏంటి అనేది అవునన్నా కాదన్నా ఇది జరగబోతున్నటువంటి రాజకీయ క్రీడ. అసలు ఏంటి మరి ఆ పుష్కరకాలం అలా ఉన్నోళ్ళు ఈ పుష్కరకాలం ఎందుకు ఇలా జరిగిద్దా అని అనుకోవచ్చేమో. కాదు, మొదలైంది ఆల్రెడీ. వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె వెళ్ళటంతో ఎప్పుడైతే ఆమె అక్కడ అడుగు పెట్టిందో అక్కడి నుంచి ఆ రాజకీయ యుద్ధానికి ఆమె తెరదీసింది. ఆ రాజకీయ యుద్ధంలో వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం మొదలైంది. ఇక్కడే అసలు సిస్సలైనటువంటి గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటంటే అధికారం. అధికారానికి కావలసినటువంటి ఓట్లు. ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంతా వైఎస్ఆర్ పార్టీ తీసుకెళ్ళింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకోవాలి. ఏ అన్న అయితే, ఏ బాణాన్నైతే ఉపయోగించి ఆ ఓట్లన్నీ తన వైపు తిప్పుకున్నాడో ఇప్పుడు మరలా అదే బాణాన్ని ఆ పార్టీ ఉపయోగించి తమ ఓట్లని తమ వైపు తెచ్చుకునేందుకు ఒక యుద్ధాన్ని ప్రారంభించారు. మరి ఇటువంటి నేపథ్యంలో వీళ్ళ మధ్య జరగబోయేటువంటి ఒక రాజకీయ యుద్ధం, భవిష్యత్తు యుద్ధాన్ని కనుక మనం గమనిస్తే ఇవాళ నిన్న కొద్ది మాటలతో మాత్రమే వెళుతున్నారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రధానంగా వైఎస్ఆర్ రాజకీయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అన్యాయం చేశాడు, ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేశారు, వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి వైఎస్ వివేక హత్య కేసు ఆరోపణలు మా కుటుంబం మీదే రావటం అనేటువంటి దాన్ని నేను తట్టుకోలేకపోయాను, అందుకే బయటికి వచ్చాను, అందుకే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నాను అని చెప్పేటువంటి పదాలతోటి
నా కోసమే నన్ను ఎంపీగా నిలబెట్టుతున్నారనేటువంటి ఉద్దేశంతో మా బాబాయి హత్య జరిగింది అనేటువంటి మాటలతోటి నాకు వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులని కూడా నాకు అన్యాయం చేశారనేటువంటి మాటలతోటి, రాజకీయంగా నాకు అన్యాయం చేశారనేటువంటి మాటలతోటి ఒక వైఎస్ఆర్ కుటుంబ కథా చిత్రంలో మనం ఊహించనటువంటి అనేక అంశాలని తెర మీదకి తీసుకొస్తారు, రోడ్డు మీదకి తీసుకొస్తారు అనేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటి వరకు విజయలక్ష్మి గారు ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా, ఎంత దానిని ఆ అంశాలని బయటికి రాకుండా నొక్కి ఉంచాలని గుప్పెట్లో బిగించి ఎంత ఉంచినా కానీ రెండు వైపుల నుంచి తప్పని పరిస్థితుల్లో బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎంతసేపు అని పిడికిలి బిగించి ఉంచుతాం? ఒక 4 ఏళ్లుగా ఉంచగలిగారు, 5 ఏళ్లుగా ఉంచగలిగారు, ఇక ఆపటం సాధ్యం కాదు. అందుకని విజయలక్ష్మి గారి చేతులు కూడా దాటి ఇప్పుడు ప్రజల జీవనంలోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయాలలో షర్మిల, వైఎస్ షర్మిలారెడ్డి అనేటువంటి క్యాప్షన్ తోటి ముందుకు వెళ్ళగలుగుతుందా? సరే, షర్మిలా శాస్త్రి అనేటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి ఆ కామెంట్స్ తోటి ముందుకు వెళ్ళగలుగుతుందా అంటే తను వైఎస్ షర్మిలారెడ్డి అనేటువంటి దానితోటే ముందుకు వెళ్ళే యుద్ధానికి తను శ్రీకారం చుట్టారు. కావున ఇక జరిగేటువంటి యుద్ధం అనేక విధాలుగా అనేక రకాలుగా ఉండబోతుంది. సరే, కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ పార్టీ వైపు నుంచి ఒక్కసారిగా ఒక ప్రవాహంలాగా వస్తుంది అని అంటే రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వలన వైఎస్ఆర్ పార్టీకి జరగాల్సినటువంటి నష్టాన్ని, ఓటమికి కావాల్సినటువంటి నష్టాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి చేయగలదు. అందుకని వైఎస్ షర్మిలారెడ్డిని డ్యామేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ యుద్ధ ప్రణాళికలను రూపొందిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రాజకీయమైనటువంటి మాటల వేగము పెరిగిద్ది. సరే, గతం జరిగినటువంటిది అందరికీ తెలుసు. గత పుష్కర కాలంలో జరిగింది అందరికీ తెలుసు. ఏం జరిగింది గత పుష్కర కాలంలో? కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయనటువంటి నేపథ్యంలో కుటుంబం మొత్తం సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి వైఎస్ షర్మిల సోనియా గాంధీతో విభేదించి మేము పార్టీ పెట్టుకుంటాము, మీరు సీఎం ఇస్తారా లేదా అని అడిగితే ఒక చిన్నపాటి వివాదంగా జరిగి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఒక పోరాటం చేశారు. పోరాటం చేసేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకి. ఆ టైంలో 16 నెలలు షర్మిల ప్రజల్లో పాదయాత్ర, అన్న వదిలినటువంటి బాణంగా తన యుద్ధాన్ని, ఆ బాణాన్ని తీసుకొని తను పర్యటించింది. పార్టీని నిలబెట్టిన దాంట్లో భాగస్వామ్యమైంది. పార్టీ ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాల పాటు మరలా అదే యుద్ధాన్ని కొనసాగించింది. ఎన్నికల సందర్భంలో తల్లి కూతురు ఇద్దరూ కలిసి మళ్ళీ ప్రచార బాధ్యతల్ని భుజస్కంధాల మీద వేసుకున్నారు. అయినప్పటికీ కూడా 10 ఏళ్ల పాటు పార్టీకి, 12 ఏళ్ల పాటు పార్టీకి కష్టపడినా కూడా, లేదా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు కష్టపడినా కూడా తనకి ఒక ఎంపీ సీటు కానీ, పార్టీలో గౌరవప్రదమైనటువంటి సముచితమైనటువంటి స్థానం కానీ, పార్టీలో బాధ్యతలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఒకసారి రాజకీయంలోకి వచ్చి ప్రచారం చేయటం, ప్రజలతో జేజేలు కొట్టించుకోవటం, ప్రజలతో ఆనందంతో వాళ్ళతోటి అభినందనలు చెప్పించుకోవటం, దండలు వేయించుకోవటం, శాలువాలు కప్పించుకోవటంతో అలవాటైనటువంటి షర్మిల మరి ఎలా ఖాళీగా ఉండగలిగిద్ది? ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలి. వెళ్ళిన తర్వాత ప్రజల జేజేలు అలవాటు పడిన తర్వాత ఎలా ఖాళీగా ఉండిద్ది? ఎలా ఉండగలిగిద్ది? అందుకని తన ప్రయత్నం చేసింది, చూసింది కంటెస్ట్ చేయాలని. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవిస్తారేమో అని భావించింది, ఏమీ దక్కలేదు. చివరికి తనకు ఎంపీ సీట్ ఇవ్వమని అడిగినందుకు ఆ బాబాయి హత్య గావించబడ్డాడు అనేటువంటిది తనకి ఇక తీవ్రమైనటువంటి ఆగ్రహానికి, ఆవేశానికి కారణమై ఉండొచ్చు.
అయితే విజయలక్ష్మి గారి సూచనతో, విజయలక్ష్మి గారి సలహాతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలిపెట్టి తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆ పార్టీని నడిపేటువంటి క్రమంలో తన శక్తి ఏంటి, తనకున్న పరిస్థితులు ఏంది, తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది అర్థం కావటం, చివరికి కాలం కలిసి వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఉపయోగపడే విధంగా దాన్ని డైవర్ట్ చేయటం, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం వైఎస్ఆర్టీపీ పార్టీని, ఆంధ్రప్రదేశ్కి బాధ్యతలను తీసుకోవటం, ఈ ఎపిసోడు తనకు ఆ రకంగా కలిసి వచ్చి ఇప్పుడు బాధ్యతలు తీసుకొని ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో ఇకన అన్నా చెల్లెళ్ళ మధ్య ఆ పగా ప్రతీకారాలకి గత పుష్కర కాలంగా జరిగినటువంటి అంశాలు కావచ్చు, గత 2 పుష్కరాల కాలంగా వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచి పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఇప్పటి వరకు జరిగినటువంటి అనేకపరమైనటువంటి అంశాలు, చిన్నప్పుడు ఆడుకుంటూ కొట్టుకున్నది కూడా ఇప్పుడు పంచాయతీ అయింది. అలాంటి అంశాలన్నీ కూడా ఇకన ఇప్పుడు తెర మీదకి రాబోతున్నాయి. ఒకసారి ఆ బయట చూస్తే కూడా మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, షర్మిల ఏం మాట్లాడింది, ఇప్పుడు షర్మిల ఏం మాట్లాడింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేటువంటివి ఒకసారి అవి ప్లే చేయండి. ये जानना चाहते हैं कि आपकी सिस्टर भी आपके साथ पॉलिटिक्स में उसी तरह से इन्वॉल्व हैं जैसे आप हैं. आपकी सिस्टर का आपकी पार्टी में क्या फ्यूचर होने जा रहा है? Go ask her. She is not only my sister, she is my elder daughter. She means a lot to me. You can go ask her. She is not only my sister, she is my elder daughter. She means a lot to me. You can go ask her. వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అని అనడం నాకేం అభ్యంతరం లేదు. వైవి సుబ్బారెడ్డి గారు జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అని అనడం నాకేం అభ్యంతరం లేదు.